ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు ఫలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేదా ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేస్తున్నారంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. ఓన్లీ గిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్ళారనేది ఒక ప్రచారం. పేరు చెప్పకుండా అదే చెప్పాను. మీరు అన్నది సార్, ఇండస్ట్రీకి గవర్నమెంట్కు మధ్య బాగా దూరం పెరిగింది ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంట. బయట అట్లుంది, మీరేమంటారు? నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్తే మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మన పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను. దానికే వెళ్తున్నారు, సెట్ అయిపోతున్నారు అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాము అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవ సాల్వ్ అయింది అంటున్నారు. ఏపీ నుంచి కొంతమంది సోఫా చేరే అంటారు. అసలు ఏంటి దీని వెనక సెట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏపీ నుంచి సోఫాలు పంపిస్తారు, సోఫాలో డబ్బులు పెట్టి. నేను సినిమా చూడలేదు. నన్ను ఊరిలో తెలియని అడిగితే నాకు కంగారు పడతాను.